నా పేరు దివాకర్ రెడ్డి. నేను ఎన్సీసీ కంపెనీలో జూనియర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఇవి డిఐ పైప్ లైన్స్ యూజ్ చేసే వేస్ట్ వాటర్, క్లీనింగ్ వాటర్ ఇవన్నీ ఇందులో వెళ్తాయి. అవి పవర్ కేబుల్స్, అంటే అందులో 33 kV వాట్స్, అంటే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న కరెంట్ అంతా అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా వెళ్తాయి. ఇక్కడ చూస్తుంది మీరు 2x2. ఇక్కడ ఉన్న జనాభా ప్రకారం 2 లైన్స్ సరిపోతాయి. అదే ముందరికి వెళ్ళారంటే మీరు ఇక్కడ నుంచి 36, 38 అలా పైప్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ జనాభా బట్టి అక్కడ అన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది మనం. ఇదే కాకుండా మీరు ఆపోజిట్ సైడ్ చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కేబుల్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా సేమ్ ఇలానే ఉంటాయి. అవి 6x8 అనమాట. 6 కేబుల్స్ మామూలుగా ఉంటాయి, 8 కేబుల్స్ వేరే ఉంటాయి. అది కాక డ్రింకింగ్ వాటర్ ఉంటాయి రోడ్డుకి ఇరువైపులా, మరియు స్ట్రోమ్ వాటర్ డ్రైన్ ఉంటుంది. రోడ్డు మీద వాటర్ కానీ మన డ్రైన్ వాటర్ కానీ ఎక్కడైనా డ్రైన్స్ ప్రకారం వెళ్ళిపోతాయి. ఇటు సైడ్ పెట్టినది ఇవైతే, అటు సైడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వల్ల మనకు పైన ఉన్న స్పేస్ అంతా ఫ్రీగా అవుతుంది. ఇక్కడ వైర్స్ కానీ ఏవైనా అడ్డంకులు కానీ ఏమీ రావు. ఈ రోడ్ అన్నది దొండపాడు నుంచి మరియు మంతెన సత్యనారాయణ వరకు మొత్తం 14.3 కిలోమీటర్లుగా నిర్మిస్తున్నారు.